హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ రాజ్మా అండి. చాలా టేస్టీ, హెల్తీ కూడా. సింపుల్ వేలో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఉడకబెట్టుకోవాలి రాజ్మాని. తర్వాత ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవుతాయి. టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇది బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం రాజ్మా వేసుకుందాం. ముందుగా ఉడకబెట్టుకున్న రాజ్మా దీన్ని మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి మనం 2 మీడియం సైజు టమాటా వేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒక టిప్ చెప్తా మీకు. అందరూ ఆనియన్స్ త్వరగా మగ్గుతాకి సాల్ట్ వేస్తారు. అలా కూడా వేసుకోవచ్చు. ఈ టమాటా కూడా మనం మగ్గుతో సాల్ట్ వేసుకోవచ్చు. త్వరగా ఉడుకుతాయి మెత్తగా. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఇందాక కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేద్దాం. ఇప్పుడు టమాటా మగ్గుతాకి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సిమ్లో పెడతాను. ఇప్పుడు మూత తీసాం కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. మళ్ళీ మనం మూత పెట్టి కొంచెంసేపు ఉడకనిద్దాం. మనం గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకుందాం. మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం.
దీన్ని బాగా గ్రేవీ లాగా వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూడండి ఎంత చక్కగా ఉడికిందో. గ్రేవీగా ఉంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది, మంచి హెల్దీ కూడా. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని అయితే మీరు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వెరైటీలతో అయితే మేము ముందుకు వస్తాను. చాలా బాగుంటుంది తింటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.